హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఎన్వి ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు నేను ఆరో తరగతిలోని రెండో పాఠమైన తృప్తి పాఠం గురించి చెప్తున్నానండి. తృప్తి పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే కథానిక. ఇతివృత్తం మానవ విలువలు. ఇతివృత్తం ఏంటి అంటే మానవ విలువలు. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటంటే సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఏమంటున్నారు? సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం తృప్తి ఉంది అంట. ఈ విధంగా తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ పాఠం యొక్క కవి ఎవరంటే సత్యం శంకరమంచి. ఈయన గురించి తెలుసుకునే ముందు ఒక మాట చెప్తానండి. నేను ఈ మధ్య కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ వల్ల నేను మరిన్ని ఎన్నో వీడియోలు తీయాలని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఓకే అండి, ఇంకా లెసన్లోకి వెళ్ళిపోతాం. చూడండి, ఈ తృప్తి పాఠం యొక్క కవి ఎవరంటే సత్యం శంకరమంచి. ఈయన గురించి చూద్దామా? ఈయన గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. ఈయన అమరావతి కథలు, కార్తీక దీపాలు అనే కథా సంపుటాలు మరియు రేపటి దారి, సీతా స్వాగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు మొదలైన నవలలు, హరహర మహాదేవ నాటకం. ఏమేమి రాశారు? హరహర మహాదేవ అనేదేమో నాటకం. ఇక్కడ చూడండి, రేపటి దారి, సీతా స్వాగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు ఇవన్నీ ఏంటంటే నవలలు అనమాట. ఇవన్నీ నవలలు. ఇంకోటి ఏంటి? అమరావతి కథలు, కార్తీక దీపాలు అనేటివి ఏంటివంటే కథా సంపుటాలు. అమరావతి కథలు, కార్తీక దీపాలు అనేటివి కథా సంపుటాలు. ఓకే, నెక్స్ట్ ఈయన 1979లో అమరావతి కథకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఎప్పుడు? 1979లో. ఏ కథకు అవార్డు అందుకున్నారు? అమరావతి కథలకు 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఈ పాఠం సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథల్లోనిది. తృప్తి అనే పాఠము సత్యం శంకరమంచి రాసిన అమరావతి అనే కథల్లోనిది అనమాట. ఈ యొక్క కవి పరిచయాన్ని సులభంగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, అమరావతిలో కార్తీక దీపాలు వెలిగించడం వల్ల సత్యం పలుకుతూ శంకరమంచి మంచిగా మారాడు. శంకర్ రాసిన తన ఆఖరి ప్రేమలేఖలో రేపటి దారిలో సీతా స్వాగతాలు కోసం ఎడారి కలువపూలులా ఉంటానని రాశారు. ఆఖరి ప్రేమలేఖలో ఏం రాశారు? సీతా స్వాగతాల కోసం ఎడారి కలువపూలులా ఉంటానని రాశారు. ఇవి ఏవే రచనలు ఉన్నాయో చూద్దామా? అమరావతిలో కార్తీక దీపాలు వెలిగించడం వల్ల అంటే అమరావతిలో అంటే ఏంది? అమరావతి కథలు, కార్తీక దీపాలు వెలిగించడం వల్ల అంటే ఏంది? కార్తీక దీపాలు. అమరావతి కథలు, కార్తీక దీపాలు. ఏమైనా సత్యం పలుకుతూ శంకరం మంచిగా మారాడంట. ఈయన కవి పేరు గుర్తు పెట్టుకోవాలని ఈ విధంగా రాసిన అనమాట. సత్యం శంకరమంచి అని మంచిగా మారాడు. శంకర్ రాసిన తన ఆఖరి ప్రేమలేఖలో శంకర్ రాసిన అంటే ఈయన పేరే కవి పేరు గుర్తుపెట్టుకోవాలని సత్యం శంకరమంచి రాసిన తన ఆఖరి ప్రేమలేఖ అనేది ఏంది? ఒక రచన అనమాట. ఆఖరి ప్రేమలేఖలో రేపటి దారి అనేది కూడా ఒక రచన. రేపటి దారిలో సీతా స్వాగతాలు కోసం ఎడారి కలువపూల ఉంటానని రాశారు. ఈ విధంగా చిన్న స్టోరీ మాదిరి మనం అల్లుకున్నట్లయితే మనం యొక్క కవి పరిచయాన్ని సులభంగా గుర్తుపెట్టుకోవచ్చండి. మరోసారి చూద్దామా? అమరావతిలో కార్తీక దీపాలు వెలిగించడం వల్ల సత్యం పలుకుతూ మంచిగా మారాడు. ఎవరు? శంకర్ అన్నమాట. శంకర్ రాసిన తన ఆఖరి ప్రేమలేఖలో రేపటి దారిలో సీతా స్వాగతాల కోసం ఎడారి కలువపూలా ఉంటానని రాశారనమాట. శంకర్ ఏం రాసినారు? ఆఖరి ప్రేమలేఖ, సీతా స్వాగతాలు, ఎడారి కలువపూల, రేపటి దారిలో. ఈ విధంగా రచనలు. చాలా ఈజీగా ఉందండి. ఓకే, ఇంకా లెసన్లోకి వెళ్ళిపోదామా? చాలా ఈజీగా ఉండి నేర్చుకోండి కూడా. 2-3 నిమిషాలు అది అట్లా బట్టి కొట్టినట్లయితే, బట్టి కాదు అది ఒక స్టోరీ లాగా, శంకర్ యొక్క స్టోరీ లాగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే గుర్తుండిపోతుంది అన్నమాట బాగా. తృప్తి పాఠం చూద్దాం.